ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఊహించని విధంగా మద్యం స్టాక్ ఆర్డర్లు పెరిగిపోయాయి. 246 మద్యం దుకాణాలు, 28 బార్లకు సైతం ఇండెంట్లు పెరిగాయి. నిన్న ఇవాళ జిల్లా వ్యాప్తంగా 18 కోట్ల విలువ చేసే లిక్కర్ను మద్యం గోడౌన్ నుంచి వైన్ షాపులకు తరలించారు. రేపు మరింతగా అమ్మకాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5%కు పైగా అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అనంతపురం ఐఎంఎల్ డిపో నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కొత్త సంవత్సరం అనంతపురం ప్రజలకు 2 రోజులు ముందుగానే వచ్చినట్లుంది. ప్రస్తుతం అయితే మనం మద్యం గోడౌన్లో ఉన్నాం. రేపు ఏదైతే ఉందో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పార్టీలు చేసుకోవడం సర్వసాధారణం. అలాగే దాదాపుగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో మద్యం ప్రియులు తమకు ఇష్టమైన బ్రాండ్లు తాగాలని చెప్పి కోరుకుంటుంటారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 246 మద్యం దుకాణాలను అలాగే 28 బార్లు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ గోడౌన్ నుంచి మొత్తం స్టాక్ తరలిస్తున్నారు. ఇవాళ రేపు అధిక మొత్తంలో ఆర్డర్స్ ఉండడంతో ఇవాళ మిగతా ఏదైతే ఉందో మిగిలిన ప్రాంతాలకు కూడా స్టాక్ వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. మన వద్ద డిపో మేనేజర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎలా జరుగుతోంది, ఈ ప్రస్తుతం స్టాక్ ఎలా పంపిస్తున్నారు, దీనికి సంబంధించి ఏ బ్రాండ్లు ఉన్నాయని తెలుసుకునే డిపో మేనేజర్ వెంకటనాయుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా 29, 30, 31 సేల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, మొత్తం జిల్లా వ్యాప్తంగా స్టాక్స్ని ఇక్కడి నుంచి పంపిస్తారు, ఏ మేరకు పంపిస్తున్నారు? మేము జిల్లా వ్యాప్తంగా మొత్తం 246 షాపులు ఉన్నాయి, A4 షాపులు, బార్లు ఒక 28 బార్స్ ఉన్నాయి. వీటికి మొత్తం మేము సప్లై చేసి లాస్ట్ ఇయర్ అయితే దాదాపుగా 12 కోట్లు, అంటే నిన్నటికి ఈ రోజు కలిపి 12 కోట్లు సప్లై చేసినాం వాల్యూ. ఈ ఇయర్ నిన్నటికి ఈ రోజు కలిపి 18.5 కోటి వాల్యూ సప్లై చేసినాం. రేపు కూడా దాదాపుగా ఒక 8 కోట్ల దాకా రేపు కూడా బిజినెస్ అయ్యేట్లాగా ఉంది. ఇక్కడ పూర్తిగా దాదాపుగా మన జిల్లా వ్యాప్తంగా ఇక్కడ నుంచి స్టాక్ వెళ్తుంది కదా, ఏ స్టాక్ ప్రధానంగా డిమాండ్ ఉందంటున్నారు, ఎక్కువ షాపులకి ఏం బ్రాండ్ తీసుకుంటున్నారు? అలాగే మీరు చెప్తున్న విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న 18 కోట్ల బిజినెస్ జరిగింది, ఇవాళ ఎంత జరిగింది, ఇప్పటి వరకు ఎంత జరిగింది, రేపు ఎంత జరిగే అవకాశం ఉంది? ఇప్పటి వరకు 8.5 కోటి జరిగిందండి ఈ టైం వరకు. ఇంకా జరిగే అవకాశం ఉంది. రేపు కూడా దాదాపుగా 7-8 కోట్ల దాకా రేపు కూడా జరుగుతుంది. అంటే 2 రోజుల ముందరగా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఏ బ్రాండ్స్ ప్రధానంగా సప్లై? ఎక్కువ మ్యాన్స్ హౌస్ ఎక్కువ రన్నింగ్ బ్రాండ్, తర్వాత ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ ఉంది, అది ఎక్కువ ఉంటుంది. తర్వాత కింగ్ ఫిషర్ బీర్, అది కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ 3 బ్రాండ్లు ఎక్కువ సేల్స్ ఉంటాయి. సార్, అనంతపురం సంబంధించి ఏదైనా ఈవెంట్స్కి కూడా ఆర్డర్ కావాలని మందు సప్లైకి సంబంధించి మీ దగ్గర ఏమైనా దరఖాస్తులు పెట్టుకోవాలి, లేకపోతే ఓన్లీ మన షాపులకు మాత్రమే సప్లై చేస్తాం? ఇప్పటికి వరకు అయితే దరఖాస్తులు ఏం రాలేదు. రేపేమన్నా వస్తే రావచ్చేమో, ఇప్పటికైతే దరఖాస్తులు ఏం రాలేదు. ప్రధానంగా ఒకసారి గమనిస్తే గత ఏడాది అంటే ఈ 30th, 31st తేదీలో ఎలా ఉండేది అందాజుగా, ఇప్పుడు కొంచెం ఏమైనా పెరిగింది అనుకుంటారా? గ్రోత్ ఏమైనా పెరిగిందా? పెరిగిందండి. లాస్ట్ 2024 డిసెంబర్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 148 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక్కడ ఈ ఇయర్ 158 కోట్ల వరకు, 158 నుండి 160 కోట్ల వరకు ఈ ఇయర్ జరిగింది. అంటే మీరు చెప్తాను 160 కోట్లు ఒక మంత్ సంబంధించిన? ఒక మంత్ డిసెంబర్ మంత్. అంటే మామూలుగా డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి మొత్తం ఈ రేట్లు అప్ అండ్ డౌన్ ఉంటాయి, లేదా పెరుగుతూ వస్తుందా మన దగ్గర? ఏమన్నా రేట్లు స్టాటిక్గానే ఉంటాయి, రేట్లు ఏం పెరగవు. కాకపోతే ఏమంటారు, బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కొద్దిగా ఒక 2%, 3% గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మన అనంతపురం జిల్లాకు సంబంధించి గ్రోత్ 3% గ్రోత్ ఉంది. 3%, 4% వరకు రేపు అయితే కన్నా చెప్పగలం మొత్తం ఎంత అవుతుంది. ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే సరుకుని ఏదైతే ఉందో మద్యం బాక్సులు నింపుతున్నారు. ప్రస్తుతం ఎంఎల్ గోడౌన్లో తమకు కావాల్సిన బ్రాండ్ ఏదో షాప్ అయితే ఆ బ్రాండ్ కోరారో వాళ్ళకి ఆర్డర్ పెట్టిన ప్రకారం మొత్తం స్టాక్ని ఇక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే మ్యాన్స్ హౌస్తో పాటు బీర్లు కూడా ఎక్కువగా స్టాక్స్ వెళ్తున్నాయని చెప్పి డిపో మేనేజర్ వెంకటనాయుడు చెప్పిన పరిస్థితి. ప్రధానంగా నిన్న ఒక్కరోజే 18 కోట్లు బిజినెస్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇవాళ ఇప్పటి వరకు అంటే దాదాపు గోడౌన్ మూతపడేంత వరకు 8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. రేపు కూడా దీనికన్నా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో డిపో మేనేజర్ చెప్తున్న పరిస్థితి.